శ్రీమహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదాం భోజవదనాం వదనాం భుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆప్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమాం. నమోऽस्तु రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమో అస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్య. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ 10వ సర్గ. మండోదరిని చూసి సీతగా భ్రమించడం. తత్ర దివ్యోపమం ముఖ్యం పాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదస్య శయనం. సీతాదేవిని అన్వేషిస్తూ హనుమంతుడు అంతఃపురాన్నంతా పరిశీలించనారంభించాడు. ఇంద్రుని శయనాగారాన్ని పోలిన శ్రేష్టమైనది, స్ఫటిక నిర్మితమైనది, నానా రత్నాలంకృతమై వాసిస్తున్న రావణుని శయన గృహాన్ని హనుమంతుడు చూశాడు. అమూల్యమైన ఉత్తమ ఆసనములచే ఆ గృహం తీర్చిదిద్దబడి ఉంది. ఆ ఆసనములు బంగారముతోనూ దంతపున గెషీలతోనూ వైఢూర్య మణిఖచితములై నానా వర్ణములతో ప్రకాశిస్తున్నాయి. ఆ ఆసనముల మీద అత్యంత విలువైన పరుపులు పరిచి ఉన్నవి. ఆ శయనాగారమందు హనుమంతుడు ఒకవైపు శ్రేష్టములైన పుష్పమాలికలతో అలంకరించబడి చంద్రుని వలె ప్రకాశిస్తున్న తెల్లని గొడుగును చూశాడు. బంగారంతో నిర్మితమై అగ్నివలే ఉజ్వలమై అశోక పుష్పమాలలతో అలంకరింపబడిన ఉత్తమోత్తమైన ఒక శయ్యను అక్కడ హనుమంతుడు చూశాడు. ఆ శయ్య చుట్టూ కొందరు సుందరాంగులు నిలబడి వింజామరలు వీచుతున్నారు. వివిధములైన సుగంధముల పరిమళం ఆ ప్రదేశంలో గుబాళిస్తున్నది. శ్రేష్టమైన ధూపధూమం సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆ శయ్య మీద మెత్తని గొర్రె చర్మములు శ్రేష్టతమమైన పరుపులు పరచబడి ఉన్నవి. ఆ శయ్య చుట్టూ పరిమళ భరితములైన పుష్పమాలలు కట్టబడి ఉన్నవి. ప్రకాశమానమైన ఆ శయనం మీద నిద్రిస్తున్న వీరుడు రాక్షసరాజు అయిన రావణుని హనుమంతుడు చూశాడు. అతడు నల్లనైన మేఘం చందాన ఉన్నాడు. అతడు ధరించిన శ్రేష్టములైన కుండలాలు మెరుస్తున్నాయి. ఎర్రని కళ్ళు మహాబాహులు గల రావణుడు బంగారు జరీ వస్త్రాలు ధరించి ఉన్నాడు. సుగంధ పరిమళాలు వెదజల్లే ఎర్ర చందనాన్ని వడలంతా అలదుకొని ఉండడంతో, అత్యద్భుతమైన ఆభరణాలు ధరించడంతో ఆకాశంలో సంధ్యా సమయాన ఎర్రని రంగు దాల్చి మెరుపు తీగలతో కూడుకున్న మేఘంలా ఆ రావణుడు తోపట్టాడు. కోరిన రూపాన్ని ధరించగల ఆ రాక్షసేంద్రుడు సుందర రూపంతో భాసిస్తున్నాడు. అమూల్యమైన ఆభరణాలను ధరించిన అతడు రాత్రంతా రతి క్రీడలు సలిపిన పిదప విశ్రమిస్తున్నాడు. అమూల్యమైన ఆభరణాలను ధరించిన అతడు రాత్రంతా రతి క్రీడలు సలిపిన పిదప విశ్రమిస్తున్నాడు. అందువలన అతడు వృక్షాలు, వనాలు, పొదలతో నిద్రిస్తున్న మందర పర్వతంలా కనిపించాడు. రాక్షస కన్యలు ప్రియుడు, రాక్షసులకు సుఖం చేకూర్చేవాడు అయిన ఆ రాక్షసుడు మద్యపాన మత్తులో ప్రకాశమానమైన ఆ శయ్య మీద నిద్రిస్తూ ఉండడం కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు చూశాడు. ఉసకొట్టుతున్న మహాసర్పంలా నిశ్వసిస్తూ ఉన్న రావణుని వద్దకు వెళ్ళిన హనుమంతుడు ఉద్విగ్నుడై రావణుని వద్దకు వెళ్ళిన హనుమంతుడు ఉద్విగ్నుడై
భీతి చెందిన వ్యక్తిలా కాస్త వెనుకకు వెళ్ళాడు. వెంటనే హనుమంతుడు మెట్ల మీదుగా వెళ్ళి మరొక వేదిక నెక్కి నిలబడి అక్కడి నుంచి నిద్రిస్తున్న ఆ రావణుని పరీక్షగా చూడసాగాడు. రావణుడు శయనించి ఉన్న ఆ శ్రేష్టమైన శయనం మదపుటేనుగు శయనించిన విశాలమైన తటాకంలా ఒప్పారింది. ఆ శయనం మీద చాపపడిన రాక్షసేంద్రుని బాహువులను హనుమంతుడు తేరిపార చూశాడు. ఆ బాహువులు బంగారు బాహువులతో తేజరిల్లుతూ ఇంద్రధ్వజానికి ధీటైనవిగా కానవచ్చాయి. పూర్వం ఐరావతంతో పోరాడినప్పుడు ఏర్పడ్డ గాయం తాలూకు మచ్చలు, దేవేంద్రుని వజ్రాయుధపు ఘాట్లు, విష్ణు చక్రం వలన కలిగిన గాయాలు, మచ్చలు ఆ బాహువుల ఇనుమడించిన శౌర్యాన్ని చెప్పకనే చెప్పక చెబుతున్నాయి. ఆ బాహువులు బాగుగా బలిసి సమసుందరములైన మోపుగలవై శుభలక్షణ లక్షితాలై గోళ్లను, బొటన వేళ్లను, అరచేతులను కలిగి దృఢమైన కోట గడియల వలె ఒప్పారుతున్నాయి. అంతేకాక ఏనుగు తొండము వలె గుండ్రముగా అమరి ఉన్న ఆ బాహువులు నిర్మలమైన ఆ శయనం మీద పడగవిప్పిన 5 తలల పాముల చందాన కానవస్తున్నాయి. ఓం నమ శివాయ చ నమ శివాయ. సుందరకాండ 10వ సర్గ 18 వరకు తెలియజేసినాం. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.